శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 19 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం 11:52 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 11:14 వరకు ఉంది. గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ఆ పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మీ పనుల్లో ప్రయాణాల్లో మీకు లాభం చేకూరుతుంది. కాబట్టి ఈరోజు 12 రాశుల వాళ్ళకి ఛత్రయోగం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి ద్వాదశ రాశుల వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలం. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి, బండి కానీ కారు కానీ ఇలాంటివి ఏవైనా కొనటానికి కూడా ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. వైద్యపరమైనటువంటి చర్చలకు కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. అలాగే మీకు ఎవరైనా ఒక పదవి ఇస్తానంటే ఆ పదవి తీసుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. అందుకే ఆఫీసులో హై పోస్టులు తీసుకోవటానికి ఈరోజు చాలా మంచి రోజు. అధికార పదవులు స్వీకరించడానికి బలమున్న నక్షత్రం. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చెట్లు నాటితే చాలా మంచిది. చెట్లు నాటడం ద్వారా గ్రహదోషాల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి కూడా ఉత్తరాభాద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళటం, మీ పనులు చేసుకోవాలని ప్రయత్నించడం ఇలాంటివి చేస్తే మాత్రం ఆ పనుల్లో మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు వస్తూ ఉంటే సహనంతో వ్యవహరించాలి. అలాగే వృత్తిపరంగా సామాన్యంగా ఉంది, అద్భుతంగా లేదు, నష్టాలు లేవు. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఈరోజు మేషరాశి వాళ్ళకి సామాన్య ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే రాజభయం కూడా కనిపిస్తోంది. పనిచేసే చోట అధికారుల వల్ల భయపడుతూ ఉంటారు. భయాన్ని పక్కన పెట్టండి, ఆత్మవిశ్వాసంతో మీ పని చేసుకోండి. అలాగే వృషభ రాశి వాళ్ళు తొందరపాటు చర్యలు ఎక్కువ చేస్తూ ఉంటారు. తొందరపాటు చర్యల్లో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, తొందరపాటుతో ఏ పని చేయకుండా ఉండటం ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రువుల వల్ల నష్టాలు కలుగుతాయి. బహిర్గత, అంతర్గత శత్రువులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. దానివల్ల కొంచెం నష్టపోయే సూచనలు ఉన్నాయి. కొంచెం అప్రమత్తంగా ఉండండి, శత్రువులకు దూరంగా ఉండండి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోండి. దూర ప్రాంతాలకు మాత్రం ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మిథున రాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. పెద్దవారిని కలుసుకుంటారు, వృద్ధులను కలుసుకుంటారు. వృద్ధాశ్రమాలకు వెళ్ళి తోచినంత సహాయం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వివాహం నిశ్చయం కాని వాళ్ళు వివాహం నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొంత పురోభివృద్ధి అనేది ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రు బాధలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి.
శత్రువులకు దూరంగా ఉండండి. చోరభయం కనిపిస్తోంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల పట్ల కొంచెం అప్రమత్తంగా, కొంచెం జాగ్రత్తగా ఉండటం సింహరాశి వాళ్ళకి మంచిది. అలాగే ఈరోజు రాజభయం కూడా కనిపిస్తోంది. రాజభయం అంటే పనిచేసే చోట అధికారుల వల్ల భయం. ఆ భయాన్ని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో పనిచేయటం సింహరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను ఇస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుంది. కావలసిన దానికంటే కన్యారాశి విద్యార్థులు ఈరోజు ఎక్కువగా శ్రమపడే సూచనలు ఉన్నాయి. శ్రమ పడినప్పటికీ మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చోరభయం ఉంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే అవి మోసపోయి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి రాజభయం కూడా ఉంది. అంటే చాలా జాగ్రత్తగా పనిచేసే చోట పై అధికారులతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి అనుమానాలు పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో మీ పని మీరు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే తొందరపాటు చర్య వల్ల కొన్ని ఇబ్బందులు వృశ్చిక రాశి వాళ్ళకి ఎదురవుతాయి. ఏ పనిలో కూడా తొందరగా నిర్ణయం తీసుకోవద్దు. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఆ నిర్ణయాలు ఈరోజు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం కొత్త కొత్త అన్వేషణలు చేసే అవకాశం ఉంది. అంటే ధనం రకరకాలుగా సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. ఆ మార్గాలు కూడా విజయవంతం అవుతాయి. అలాగే అధికారుల ఒత్తిడి ఉంటుంది. పనిచేసే చోట ఉద్యోగ రంగంలో పై అధికారులు ధనుసు రాశి వాళ్ళని ఎక్కువగా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల్లో అనుకూలత కనిపిస్తుంది. సంతాన ప్రాప్తి యోగం కూడా ఉంది. కొత్తగా పెళ్ళైనటువంటి మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే మకర రాశి వాళ్ళకి విశేషమైన ధనప్రాప్తి యోగం కూడా ఉంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ రంగాల్లో ధనాన్ని సంపాదించే యోగము మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృద్ధులను కలుసుకుంటారు. వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి వాళ్ళు ఈరోజు చాలా కాలంగా వివాహం నిశ్చయం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత పురోభివృద్ధిని చూడగలుగుతారు. పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. మీరు బయట శుభ కార్యక్రమాలకు వెళతారు. ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే గురువారం కాబట్టి శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి. శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే గురుబలం పెరుగుతుంది. దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా అద్భుతంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కొత్త వస్త్రాలు కొనుగోలు చేయడానికి, వాటిని ధరించడానికి గురుహోర అనుకూలిస్తుంది. పిల్లల్ని మొదటిసారి ఊయల్లో వేయడానికి గురుహోర మంచిది. అలాగే అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాల గురించి కీలకమైన చర్చలు చేయడానికి గురుహోర మంచిది. అలాగే గురుహోర ఉన్న సమయంలో కొత్త కొత్త పుస్తకాలు చదవటానికి అనుకూలం. గురుహోర ఉన్నటువంటి సమయంలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటే మంచిది. గురుహోరలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటే తొందరలోనే మీ ధనం రెట్టింపు అయ్యే సూచనలు ఉన్నాయని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.